హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మా అబ్బాయి స్కూల్ దగ్గర నుంచి ఆకలి ఆకలి అంటూ వచ్చాడు. డబ్ల్యూ మమ్మీ ఫ్రైడ్ రైస్ తెచ్చుకుంటా అన్నాడు. బయట ఫుడ్ వద్దు నాన్న, ఈ మధ్య వైరల్ ఫీవర్ వచ్చి తగ్గింది, బయట ఫుడ్ తినొద్దని చెప్పాడు డాక్టర్ అని చెప్పాను. సరే అటు చేయాలి, నాకు ఆకలి వేస్తుంది, నాకు ఏదో ఒకటి వెరైటీగా చేసి పెట్టని చెప్పి అన్నాడు. అందుకని నేను ఇట్లాగైతే ఫ్రైడ్ రైస్ చేసి పెట్టాను. ఎట్లా తయారు చేశాను చూసేద్దామా. ఈ ఫ్రైడ్ రైస్లో అయితే సాసులు అవన్నీ వేయాలి కదా, తినకూడదేమోనని చెప్పి నేను సాస్ లేకుండా ట్రై చేద్దాం అనుకున్నాను. అందుకోసం ముందుగా ఒక గ్లాస్ నిండా బాస్మతి బియ్యం తీసుకొని బాగా శుభ్రంగా 2 సార్లు కడుక్కొని నానబెట్టుకున్నాను. 1 గ్లాస్ బియ్యానికి అయితే 2 గ్లాసులు వాటర్ తీసేసుకున్నాను. అందులో 2 స్పూన్ల నూనె కానీ నెయ్యి కానీ వేసుకుందాము. 2 గ్లాసులు నీళ్ళు పోసుకుంటే మనం తీసుకున్న బియ్యానికి లెవెల్ సరిపోతుంది. అందులోనే 1 స్పూన్ సాల్ట్ వేసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఒక పొంగు వచ్చేదాకా ఉడికించేసుకున్నాను. ఇందులో మొన్న మా ఆయన తెచ్చాడని చెప్పాను కదా, గ్రీన్ పీస్ బఠానీ, అవి వాడుతున్నాను. కొన్ని అయితే తీసుకున్నాను. బీన్స్, క్యారెట్ తరిగి పెట్టేసుకున్నాను సన్నగా. క్యాబేజీ, పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే బియ్యం పొంగు వచ్చిన తర్వాత అందులో ఈ కూరగాయల ముక్కలన్నీ, గ్రీన్ పీసు, కూరగాయ ముక్కలు అన్నీ వేసేసుకున్నాను. ముందుగా వేస్తే అన్నీ ఎక్కువ ఉడికిపోతాయి, ఎందుకంటే ఓ పొంగు వచ్చిన తర్వాత అయితే అవి లిమిట్గా ఉడుకుతాయి, మనకు చూసేదానికి కూడా కలర్ఫుల్గా బాగుంటాయి. అందులోనే మంచి వాసనకైతే నేను కొంచెం షాజీరా తీసుకున్నాను. షాజీరా వేసుకొని ఉడికించేటప్పుడు షాజీరా వేసుకుంటే చాలా స్మెల్ మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ ఫ్లేవర్తోనే కొంచెం ఫ్రైడ్ రైస్ ఫ్లేవర్ వచ్చేస్తుంది అనమాట. ఇవి బాగా ఉడికిన తర్వాత ఇదిగోండి ఇలా అయిపోయింది. ఇప్పుడు తిరువాత పెట్టేసుకుందాము. ముందుగా ఆయిల్ వేసుకొని సన్నగా తరుగుకున్నాను కదా ఉల్లిపాయలు, అవి మీకు కింద చెప్పలేదు, మర్చిపోయాను. ఆ తర్వాత క్యాబేజీ, పచ్చిమిర్చి వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఎక్కువ వేయించుకోకూడదు, పచ్చిగానే వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అందులో కొద్దిగా గరం మసాలా, ధనియాల పొడి, మిరియాల పొడి, ఈ పొడులన్నీ వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం కొత్తిమీర వేసుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ కూడా బాగుంటుంది. సాల్ట్ వేసుకుంటే క్యాబేజీకి కొంచెం సాల్ట్ పడుతుంది. మనం ఆల్రెడీ అన్నంలో వేసి ఉడికించుకున్నాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా కారం వేసుకొని కలిపెట్టేసుకోండి. తర్వాత మనం ఉడికించి చల్లారి పెట్టుకున్న రైస్ ఉంది కదా, అది ఎత్తి దాంట్లో వేసేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా టాస్ చేసుకోండి. బాగా కలిపితేనే మసాలాలంతా రైస్కి పడుతుంది. నేనైతే ఇలా రైస్ చూశాను, కింద అయితే పడలేదు, మొత్తానికి బాగానే వచ్చింది. మా అబ్బాయికి అయితే ఫ్రైడ్ రైస్ వేసేసి, ఇదిగో 60 రూపాయలు కొట్టు, ఫ్రైడ్ రైస్ వేడిగా ఉంది, నాకన్నా బాగా చేస్తారా వాళ్ళు అని చెప్పాను. ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేస్తే ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.